మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్లను పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలని అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేస్తూ పోరాటం చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం డివిజనల్ బెంచ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను 9 నెలల లోపల పర్మనెంట్ చేయాలని ఇచ్చిన తీర్పును ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటె నరసింహులు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ మార్చి నెల పూర్తయి 10 రోజులు కావస్తున్నా ఇంతవరకు కార్మికులకు జీతాలు ఇవ్వలేదన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటి వేణుగోపాల్ జిల్లా అధ్యక్షులు, నాతో పాటు ఈ మీడియా సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తారక రామారావు గారు, యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ నరసింహులు, కామ్రేడ్ కలువా ఈశ్వరయ్య పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని అనేక సంవత్సరాలుగా ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోరాటాలు చేస్తూ ఉన్నది. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు డివిజనల్ బెంచి ఒక తీర్పును విడుదల చేయటం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు దశాబ్దాల కాలం పాటు పనిచేసినా కానీ వారికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించకుండా ఉండటం అనేది సరైనటువంటి విధానం కాదు. అలాగే వారిని పర్మనెంట్ చేయాలా, 2 నెలల్లోపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి డివిజనల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును తక్షణం అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మార్చి నెల పూర్తయి 10 రోజులు దగ్గరికి అవుతూ ఉన్నప్పటికీ కూడా మార్చి నెలకు సంబంధించినటువంటి వేతనాలు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగు, డైలీ వేజెస్, ఆఫ్కాస్లో పనిచేసేటువంటి వర్కర్లు ఎవరికి కూడా వేతనాలు రాలేదు. ఎందుకు వేతనాలు రావడం లేదు? ప్రతి నెల 1-2 తేదీలలోనే మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరికీ వేతనాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని చెప్పేసి అధికారులను అడిగితే వారి వద్ద సరైనటువంటి సమాచారం లేని పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. వేతనాలను పోర్టల్ విధానంలో తీసుకురావాలనేది చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ వేతనాలు ఇవ్వకపోతే మొదటి వారంలోనే ఈఎంఐలు ఉంటాయి, ఇండ్ల బాడిగలు ఉంటాయి, పిల్లలకు సంబంధించినటువంటి చదువులకు సంబంధించి ఫీజులు కట్టుకునేటివి ఉంటాయి. వీటన్నిటినీ భరించేటువంటి కార్మికుడు వేతనం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులలో వేతనాలు సరైనటువంటి కాలానికి రాకపోతే అనేక ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యి చాలా మానసిక వేదనను అనుభవించేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అందుకే తక్షణం మార్చి నెలకు సంబంధించినటువంటి వేతనాలను ఇవ్వాలా అని చెప్పేసి ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే అడిషనల్ వర్కర్స్కి సంబంధించి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అడిషనల్ వర్కర్స్కి సంబంధించినటువంటి జీవో 151ని విడుదల చేసి చాలా కాలం అయింది. అడిషనల్ వర్కర్స్కు 18,000 రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉండగా అవి ఎక్కడే కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయకుండా ఉండడం అనేది సరైనది కాదు. ఈరోజు కమిషనర్ గారిని కలిసి అడిషనల్ వర్కర్స్కు సంబంధించినటువంటి వేతనాలు పెంచాలి, జీవో నంబర్ 151కు అమలు చేయాలని చెప్పేసి ఆయన్ను కోరితే ఆయన ఆ జీవోకు సంబంధించి కాగితం నాకు ఇవ్వండి, నేను దాన్ని పరిశీలించి నేను మాట్లాడతాను అని చెప్పేసి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే వచ్చినటువంటి జీవోలు కూడా మీ దగ్గర లేవా అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణం 151 జీవోను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి మేము చాలా కాలంగా అడుగుతూ ఉన్నాం. చనిపోయినటువంటి కుటుంబాల్లో వారసత్వపు హక్కును అమలు చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా మేము అడుగుతూ ఉన్నాం. కానీ దానికి సంబంధించిన కారుణ్య నియామకాలు
చేపట్టడంలో మున్సిపల్ అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఆ కుటుంబ పోషణ భారం అయ్యి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన కుటుంబ సభ్యులందరూ చాలా ఇబ్బందులకు, ఆర్థిక ఇబ్బందులకు అన్నమో రామచంద్ర అని అలమటించేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో అడిగినప్పటికీ కూడా కారుణ్య నియామకాలు చేపట్టకుండా ఉండటం అనేది సరైనటువంటిది కాదు. తక్షణం కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులను వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చనిపోయి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి స్థానాల్లో నియామకమైనటువంటి వాళ్లకు పక్కనున్నటువంటి మున్సిపాలిటీలలో 18,000 ఇస్తూ ఉన్నారు. కానీ మన మున్సిపల్ కార్పొరేషన్లో 12,000 రూపాయలు డబ్బు ఇస్తూ ఉన్నారు. అంటే రోజువారీగా 400 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు కూలి. కానీ చట్టం ఏం చెప్తా ఉంది? 18,000 ఇవ్వాలా అని చెప్తా ఉంది. పక్కన ఉన్నటువంటి తక్కువ రాబడి ఉన్నటువంటి మున్సిపాలిటీలలో 18,000 ఇస్తూ ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు వచ్చేటువంటి నగర పాలక సంస్థ ఆదాయంలో నుండి మరి ఆ కార్మికులకు ఎందుకు 18,000 రూపాయలు ఇవ్వడం లేదని చెప్పేసి మేము ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మికులు ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగిలినటువంటి సమస్యలపైన ఈ 8వ తేదీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఈ సమస్యలన్నింటిపైన చర్చించుకొని రాబోయేటువంటి వారంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తాం.